గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుంది. ఇవాళ బ్లాక్లో యూరియా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. కట్ట వచ్చి 600 కొనాలి చూస్తారు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. చాలా సాగునీరు లేదు. ఇంకోటి ఇవాళ ముందన్న ఫ్రీగా దొరుకుతుంది కానీ రైతులకు ఎరువులు దొరకట్లా. గ్యాస్ సబ్సిడీ అన్నాడు. నేను గ్యాస్ ఆడ పెట్టిన కాడి నుంచి 4 బండలు తీసుకున్నా. ఇంతవరకు ఒక బండ సబ్సిడీ పడాల. సంవత్సరం అవుతుంది, రేపు నవంబర్కి ఇప్పుడు సబ్సిడీ ఆడ పెట్టి నేను 4 బండలు 5 బండకు రెడీగా ఉండా. ఒక బండకు పడలా. రైతు భరోసా 20,000 అన్నాడు. మోడీతో కలిపి 20,000 అంటున్నాడు. ఇప్పుడు అవి కూడా ఇస్తున్నాడు అంటే అరాకొరాగా ఆడికి 2,000 ఆడికి 2,000 మోడీ డబ్బులు ఇవ్వండి కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ డబ్బు అసలు పడలా. ఇంటింటికి రేషన్ ఇచ్చాడు జగన్ గారు. అది వద్దు అనుకుని కాలుతుంది అనుకున్నారు. ఇప్పుడు వెళ్ళి లైన్లో నుంచుంటున్నారు. వెళ్తే సర్వర్ పని చేయదు. 15 రోజులు తిరగాలి వచ్చేదాకా ఇట్టా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేకమైన సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ క్రాప్ కానీ అలా నష్టపరిహారం చేయించడం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అసలు ఏం పట్టించుకునే లేదు. వ్యవస్థ లేదు. వ్యవస్థ నాశనం అయిపోయింది. సచివాలయాలు నాశనం చేశారు. రైతు భరోసాలు మూసేశారు. అప్పుడు ఇంటింటికి వాలంటీర్లను పెట్టి అన్ని పథకాలు చెప్పాడు. ఇవాళ సచివాలయంలో మన జగన్ గారి టైంలో సచివాలయం స్టాఫ్ మొత్తం ఫ్యాన్ కింద కూర్చున్నారు. ఇవాళ తెల్లారగట్ట నిన్నగా మొన్న కలెక్టర్ గారు ఆదేశం ఇచ్చారంటే మంచి అగ్గిల ఆదివారం సచివాలయం స్టాఫ్, విఆర్ఓ, మిగతా అధికారులు మొత్తం ఇంటింటికి వెళ్ళి యూరియా గురించి ఏది జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటే యూరియా వాడితే ఏది క్యాన్సర్ వస్తుందని రకరకాలుగా దాన్ని ప్రాపగండం చేసి ఇంటింటికి ప్రచారం చేపిస్తున్నారు. అంత క్రితంలో యూరియా ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు అసలు? అసలు నాకు తెలిసిన కాడి నుంచి ఇదే టైట్, ఎరువులు టైట్ రావడం. నాకు యూరియా అనేది ఎప్పటి నుంచో వాడేది. ఎప్పటి నుంచో, ఇప్పుడు తాతల కాలం నుంచో వాడుతున్నారు యూరియా. లేకపోతే గొడ్డ ఎరువు వాడుతున్నారు తాతల కాడి నుంచి. వాళ్ళు కొత్తగా వాడేది కాదు. ఇప్పుడు నాకు వాళ్ళు 42 సంవత్సరాలు. నాకు తెలిసిన కాడి నుంచి ఇంతవరకు ఎరువుల కొరత అనేది తెలియదు.